ఇప్పుడు ఎవరు ఇట్లా తిప్పేది ఇట్లాగా అందరూ ఈజీ మెథడ్లు కుక్కర్లో వేసేది సంగటి చెప్పాలి సత్యవతి. ఆ చెట్లకు ఎండ ఎట్ట తగిలిద్ది అనుకుంటావు? నీ నోట్లో నుంచి మాట రాదు, చెప్తావు నువ్వు. ఏం చేయాలి నీతో? వాళ్ళు సబ్స్క్రైబర్స్ అందరూ ఏమో సత్యవతిని మాట్లాడిపి అని అంటారు. నువ్వేమో నోటి నుంచి ఒక్క మాట మాట్లాడు. మొన్న అయితే క్రిస్టమస్కి మేము బిర్యానీ చేసుకుంటే ఆమె చేసి పంపింది. చూడండి ఎట్లాంటి ప్రేమ. ఎక్కడ చూసుండరు ఇట్లాంటి వాళ్ళని. టేస్ట్ తీపిది. నాకైతే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. అంటే ఎక్స్ప్రెషన్ చేయను, మాటలు లేవు. సూపరు, వండరు ఇవే. కానీ తెలుగులో ఇంకేమైనా ఉంటే కామెంట్ చేయండి. ఎక్స్ప్రెషన్ పద్మావతి గారు ఈ వీడియో చూస్తున్నట్లయితే మా కోసం ప్రత్యేకంగా చేసుకుంటారు. వాసన అయితే చాలా బాగా వస్తుంది. హాయ్, హలో అండి. మరి కొత్త లాగ్తో మేము ముందుకు వచ్చేసాము. ఇప్పుడైతే ప్రస్తుతం మా చిన్న అక్క వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట. ఇక్కడ ఏ విధంగా మేము స్పెండ్ చేయబోతున్నామో ఈ యొక్క చిన్న లాగ్లో మీరు చూడబోతున్నారు. ఇంకెందుకంటే ఆలస్యం, మాతో పాటు వచ్చేయండి లాగ్లోకి. చెట్లన్నీ నీట్గా నిలమెల మెరిసిపోతూ ఉన్నాయండి. చెట్లు పలకరిస్తున్నాయి. హలో స్నాక్స్ దొరికాయి. చక్రాలు చూడండి ఎంత బాగున్నాయి చక్రాలు. ఇప్పుడు ఒక పట్టు పడదాము చక్రాలని. క్వాలిటీ లేదు, అంత క్వాలిటీ సింగర్స్ లేరు, అంత లేదు అనే భావన చాలా మందిలో. మా చిన్నక్క ఏం చేస్తుందో చూద్దాం రండి. కిచెన్లో బాగానే ఆ లైట్ పడుతుంది. ఏందో చికెనా? ఎందుకు చికెన్? మేమేం కొత్త పచ్చడి, దోసకాయ పచ్చడి. వావ్, దోసకాయ పచ్చడి అయిపోయిందా? అదే వేసాను మా దోసకాయ పచ్చడి కోసం వేయించింది. మిక్సీ వేసినాక దోసకాయలు కలిపేసి సన్న ముక్కలు వేసి తర్వాత తాలింపు. ఇక్కడ చూస్తున్నారు కదా, మా హస్బెండ్ సూపర్ సింగర్ అనే ప్రోగ్రాంకి వెళ్ళారనమాట. అక్కడ మాట్లాడింది ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు. యాక్చువల్లీ మా పాపను ఆడిషన్స్కి తీసుకొని రావాలనుకున్నాను. సో వారు అన్నారు అది కర్ణాటకలో ఇంకా మేము అనుకోలేదు. సరే మా పాప ప్లేస్లో నేను వచ్చి జాయిన్ అవుతానని చెప్పేసి నేను ఇక్కడికి వచ్చాను. కానీ ఈ రోజుల్లో యూత్ బాబు అన్నట్టు సినీ సంగీతము దానికంటే మన క్రైస్తవ సంగీతంలో క్వాలిటీ లేదని చెప్పేసి, కానీ దానితో నేను ఏకీభవించడం లేదు. ఇప్పుడు పాడినటువంటి పాటల్లో ఎంత మధురంగా పాడారంటే వాటికంటే క్వాలిటీ ఉన్నటువంటి సాంగ్స్ మన మధ్యలో ఉన్నాయి. అమృతులైన పౌలు అంటారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 21వ అధ్యాయం 2వ వచనంలో, అందరూ తమ స్వంత కార్యములనే చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. అంటే వారి స్వంత పనిని విడిచిపెట్టి సుదూర ప్రాంతముల నుంచి వారి ప్రయాణం నేను చూస్తూ ఉన్నాను. ఒకరోజు శ్రీకాకుళంలో, కర్నూలు, అనంతపురము, అక్కడ రాయలసీమ అంతా అటు తిరుగుతూ అంతేకాకుండా ఇది క్రైస్తవ లోకానికి ఒక గర్వకారణం. మనమందరము ఇలాంటి డయాస్ను వాడుకొని దేవునికి మహిమ కలుగులాగా ఉండాలని వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ నేను మరొకసారి మీ అందరికీ కంగ్రాట్స్ చెప్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. సంగటి చాలా రోజులైందండి సంగటి తినక. ఇలాంటి వెరైటీలు తినాలంటే మా చిన్నక్కల ఇంటికి రావాల్సిందే. ఇక్కడ చూడండి, చికెన్ లివర్ వీ లైక్ వెరీ మచ్. సూపర్, భలే ఉన్నది. చికెన్ లివర్. ఇదేంటక టమోటా పప్పు. బాబా అదిరిపోయింది. బాగా లేదక్క, సరిపోయింది. టవల్ కూడా సరిపోలేదు. నీళ్ళు పోయాలేమో. పొగలు వస్తుంది. అబ్బా అమ్మో, ఇప్పుడు ఎవరు ఇట్లా తిప్పేది ఇట్లాగా? అందరూ ఈజీ మెథడ్లు. కానీ ఈ టేస్ట్ దాంట్లో యాడ్ వస్తుంది.
మొన్న ఒక ఆమె అయితే సంగటి అంత ఈజీ చూడండి అని జావ చేస్తారు చూడు, అలా చేసింది. సులోచన బాగా చేస్తుంది, మెత్తగా చేస్తుంది. గోంగూర కూడా, గోంగూర మటన్ బాగా చేస్తుంది. వేడి నీళ్ళు పోసుకున్నాం కదా, లేకపోతే గట్టిగా ఉంది కదా, లూజ్గా వస్తేనే సంగటి టేస్ట్. అవునవును, కాలుతుందేమో కదా, పెద్దగా గుడ్డ పెట్టుకోవాల్సింది. చేస్తున్నాడంట ఆయన. ఈయన చెప్పాడంట, మా అన్న కొడుకు కూడా ఆడే ఉండేది అని అంటే, మరి ప్లాన్ చేసుకో రా ప్రసన్న అంటుంటాడంట. ఇప్పుడు మెత్తగా వచ్చేసింది చూడండి, ఇలాగ కలుపుకోవాలి. ఇంకా కొంచెం నీళ్ళు కూడా వేసుకోవచ్చు కదా, లైట్ వెలగల. చెప్పాలి సత్యవతి, ఆ చెట్లకు ఎండ ఎట్ట తగిలిద్ది అనుకుంటావు? నీకు నోట్లో నుంచి మాట రాదు, చెప్తావు నువ్వు. ఏం చేయాలా నీతో? వాళ్ళు సబ్స్క్రైబర్స్ అందరూ ఏమో సత్యవతిని మాట్లాడిపి అని అంటారు. నువ్వేమో నోటి నుంచి ఒక్క మాట మాట్లాడు. సత్యవతి కూర చేసింది వాళ్ళ ఇంట్లో, కాసిన గుత్తి వంకాయలు అనమాట, లేత వంకాయలు. ఇంకా పచ్చడి, కూర కాదు ఇది, ఉప్మా. కూర తేలేదు దాని. సంగటిలోకి చికెన్ కర్రీ ఉండే, ఏం కావాలి చెప్పండి? చికెన్ లివర్ అందరికి ఇష్టమైంది, ముఖ్యంగా మా హ్యాపీకి చాలా ఇష్టమైంది. హ్యాపీ పాటు ప్లేట్. చికెన్ లివర్ అంటేనే నాకు ఇష్టం. చికెన్ లివర్ రోజు వండి పెట్టినా కూడా మా హ్యాపీ బోర్ కొట్టదు అనమాట. గ్రేవీ వేస్తాను. ఏదొక ప్లేట్. గ్రేవీ చాలా తక్కువ ఉంది. యాక్చువల్ సంగటికి ఇంకా చాలా గ్రేవీ ఉంటే బాగుండేది, కానీ మా అక్క ఎక్కువ నీళ్ళు వేయదండి, చిక్కగా చేస్తుంది. టేస్ట్ చూద్దాం. చాలా బాగుంది. పెద్దమ్మా వేడి వేడి పచ్చడి వీడియో ఉంటుంది, ఉండండి. వేడి వేడి సంగటి విత్ చికెన్ కర్రీ. బాబా చాలా రోజులైంది, అసలు మంత్స్ అయింది, రోజులు కాదు చాలా నెలలు అయిపోయింది. అదిరిపోయింది. ఏమో మా అక్క చాలా రకాల పచ్చళ్ళు తెచ్చి పెట్టింది. చికెన్ గ్రేవీ తర్వాత మీరు పచ్చడి టేస్ట్ చూడండి అని. సంగటి కూడా చాలా బాగుంది, మెత్తగా చాలా సాఫ్ట్గా బాగుంది. గ్రేవీ కూడా అదిరిపోయింది, రుచి. అదిగో 100 years నాటి కాలం నాటి పచ్చడి, దోసకాయ పచ్చడి. అదిరిపోయి దోసకాయ పచ్చడి కూడా టేస్ట్ చేద్దాం. ప్రస్తుతం అన్నంలోకి భలే ఉంటుంది, సంగట్లో కూడా అదిరిపోతుంది. దోసకాయ పచ్చడి టేస్ట్ చూద్దాం. స్మెల్ అయితే చాలా చాలా బాగా వస్తుంది. ఇప్పుడు టేస్ట్ చూద్దాం. యాక్చువల్లీ మా అక్కని దోసకాయ పచ్చడిలోకి నెయ్యి తెమ్మన్నాను, అందుకే వెళ్ళారు. దీంట్లో నెయ్యి వేసుకొని దోసకాయ పచ్చడి తింటే చాలు, ఏం అవసరం జీవితంలో. నెయ్యి ఎప్పుడు కూడా ఇట్లా వేసుకోవాలండి, సంగట్లో ఇట్లా పెట్టుకొని దీంట్లో. ఇప్పుడు దీన్ని అట్లా వేడి చేసుకొని దీన్ని ఇక్కడ బాబా సూపర్గా ఉంటుంది. ఇప్పుడు చూద్దాం టేస్ట్. నాకైతే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. అంటే ఎక్స్ప్రెషన్ నేను మాటలు లేవు, సూపరు వండరు ఇవే. కానీ తెలుగులో ఇంకేమైనా ఉంటే కామెంట్ చేయండి. ఎక్స్ప్రెషన్లో అదిరిపోతుంది.
ఖతర్నాగా ఉంది. 4 తెగిపోయే రుచి. ఏంటంటే మా ఫ్రెండ్ పద్మావతి గారు పంపారు ఈ పచ్చడి. పద్మావతి గారు ఈ వీడియో చూస్తున్నట్లయితే మా కోసం ప్రత్యేకంగా చేసి పంపారు. వాసన అయితే చాలా బాగా వస్తుంది. టేస్ట్ చూద్దాం. ఇది పద్మావతేనా పంపింది? ఓ, ఎందుకు ఇన్ని పంపింది? ఎంత పద్మావతి మా ఫ్రెండ్, ఆమెకు చాలా అభిమానం. మేమంటే పచ్చళ్ళు ఖచ్చితంగా పంపిస్తుంది. మేము వెళ్ళకపోయినా కూడా. మొన్న అయితే క్రిస్టమస్కి మేము బిర్యానీ చేసుకుంటే ఆమె చేసి పంపింది. చూడండి ఎట్లాంటి ప్రేమ. ఎక్కడ చూసుండరు ఇట్లాంటి వాళ్ళని. పద్మావతి గురించి కామెంట్ చేయండి ఖచ్చితంగా. ఇక్కడ మీరు చూస్తున్న శారీస్ అండి, పేదవారికి మిస్పా సంఘంలో క్రిస్మస్ సందర్భంగా ఇవన్నీ పంచారనమాట. దాదాపు ఒక 100 శారీస్ వరకు పంచారండి. శారీస్ అయితే చాలా చాలా బాగున్నాయి. మంచి క్వాలిటీ క్లాత్ కానీ ఎవరు స్పాన్సర్ చేశారో కానీ చాలా బాగున్నాయి అని అనుకుంటా ఉన్నాం మేమైతే. ఈ 2 శారీస్ కూడా ఎవరికి ఇవ్వమని మా చిన్నక్కకి ఇచ్చారనమాట. అవి చూపిస్తూ చెప్తుంది చాలా బాగున్నాయి అని చెప్పేసి. మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. మేము కూడా 1500 పెట్టి పేదవాళ్ళకి ఇట్లాగా స్పాన్సర్ చేశారు. చాలా గ్రేట్ అబ్బా. 100 చీరలు. ఇంతేనండి. ఈ లాగ్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక లాగ్తో మేము ముందుకు వచ్చేస్తాం. అంతవరకు బాయ్ బాయ్.